హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ పెసల చారు. ఇలాంటి చారు ఎప్పుడూ చేసుకోలేకపోయినా అప్పుడప్పుడు పెసల చారు చేసుకొని మన నాలుగుకి మంచి రుచిని అందించాల్సిందే. చాలా చాలా బాగుంటుంది. ఇలా చేశారంటే అన్నంలోకి చారు వేసుకోవడం కాదు, చారులోనే అన్నం వేసుకుంటారు. అంత బాగుంటుంది. మరైతే స్పెషల్ పెసల చారు ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా పెసలను వేపుకోవాలి. కొద్దిగా తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్తో కొద్దిగా తీసుకున్నాను అంతే. అంటే ఇంచుమించుగా ఒక 120 గ్రాములు ఉండొచ్చు. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చివాసనది రాకుండా ఇలా వేపటం వల్ల మంచి వాసన వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇలా వేగాయి కదా. ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసి మనం ఉడికించుకోవచ్చు, కానీ గ్యాస్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన కుక్కర్లో ఎలాగా ఉన్నాయి కాబట్టి కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. గ్లాసుకి 5 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి. నేను ఇప్పుడు 5 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. ఇది కుక్కర్ పెట్టేసి ఒక 8-10 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆ పప్పులో నుండి వాటర్ అయితే మనకి రావాలి బాగా. అది వస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి 8-10 విజిల్స్ అయితే వేయించుకోవాలి. ఇదిగోండి, కుక్కర్ అయితే విజిల్స్ వేయించాను, అయిపోయింది. చూసారా, వాటర్ ఎక్కువ వేయటం వల్ల మనం చారు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఒక 5-6 గ్లాసులు అయితే వేసుకోవచ్చండి. కాకపోతే పొంగిపోద్దని నేను 5 గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను. చక్కగా మనకి పప్పు ఆ వాటర్లో బాగా ఉడికితే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక చారు పెట్టే గిన్నెలోనికి ఈ వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉడికించిన పప్పుని బూర్లు కానీ పప్పు చారు కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసి నానబెట్టుకుంటున్నాను. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ తీద్దాం. ఇదిగోండి, చల్లారింది. చింతపండు కూడా బాగా మెత్తగా నానిపోయింది. పిసికేద్దాం. ఇంకా పిసికేసి ఆ చింతపండు అయితే తీసేద్దాము. ఇప్పుడు ఇందులో నిండుగా వాటర్ అయితే వేసేద్దాము. ఇప్పుడైతే నిండుగా వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యిని కొంచెం మిడిల్ ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి మరిగించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి, నిలువుగా చిలుకున్న 2 పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. ఇప్పుడు చారుని అయితే బాగా మరగనిద్దాం. ఇదిగోండి, చారు అయితే మరుగుతుంది. ఇంకాస్త మరగనిద్దాం. చారు అయితే మరిగిపోయింది. ఇప్పుడు తాలింపులు వేసేద్దాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు వేసేస్తున్నానండి. ఆవాలు ముందు చిటపట్లు ఆడించాలి, తర్వాత ఏవైనా వేయాలి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. అలాగే కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించేద్దాము. కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి బాగా వేపేసి పోపులు అయితే వేసేద్దాము. అలాగే ఒక చిన్న టమాటా ముక్క అయితే వేస్తున్నాను. పోపులు వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం మరిగిన చారులో అయితే వేసేద్దాం. ఎంతవరకు చారు పెట్టామో అంతవరకు కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేద్దాము. స్మెల్ అయితే బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి చక్కగా వేడివేడిగా అన్నంలో వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి, యమ్మీ యమ్మీ పెసల చారు అయితే మనకి రెడీ అయిపోయింది. ఇక మూత పెట్టేద్దాం. అలాగే వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.